ఇక్కడంతా ఇప్పుడు కర్మయోగము భక్తి యోగాన్ని కలిపి చెప్తారండి ఈ చాప్టర్ లో 92లో. కర్మ మిశ్ర భక్తి స్వరూపం ఎట్లా ఉంటుంది అని నేను నిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పినాను. అంటే ఒక ఇల్లు కట్టే దగ్గర ఒక వర్కర్ ఎగ్జాంపుల్ అని చెప్పుకున్నాను. అంటే వాళ్లకు ఏ పని చేస్తారో ఊరికి రొటీన్ గా పని చేసుకుంటూ పోతారు. ఆ పని ఎప్పుడు పని యొక్క ఏమంటారు రొటీన్ గా చేసుకుపోయేది కాకుండా దాని పూర్వాపరాలు తెలుసుకుని ఆ టెక్నిక్స్ తో చేసినప్పుడు దానివల్ల లాభం ఎక్కువ వస్తుంది. అది ఇంజనీర్ కి తర్వాత లేబర్ కి ఉన్న తేడా చెప్పుకున్నాం. ఇతనికి దాని పట్ల జ్ఞానం ఉందన్నమాట. కాబట్టి ఎక్కువ లాభం పొందేది ఇంజనీర్. వీళ్ళు రొటీన్ గా పని చేస్తూనే ఉంటారు. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఈ కర్మల గురించి, కర్మయోగం గురించి కొంచెం చెప్తున్నారు. వేదంలో 3 రకాలు ఉన్నాయండి కర్మలు. ఒకటి కర్మ అంటారు, అంటే శాస్త్ర విహిత కర్మ, శాస్త్రం ఏం చెప్తే అది. ఇంకా కొన్ని చెయ్యకూడదు అని చెప్తుంది, దాన్ని నిషిద్ధ కర్మ అంటారు. మూడవది వికర్మ అండి. అంటే విహిత కర్మను ఉల్లంఘించేది. అంటే ఏ పని అయితే చెయ్యాలో ఆ పనిని చేయకుండా ఉండేదాన్ని వికర్మ అంట. ఇట్లా 3 రకాలు ఉంటాయి: కర్మ, అకర్మ, చేయాల్సిన పనిని చేయకుండా పోయేది. ఇట్లా 3 రకాలు ఉంటాయి. ఇవన్నీ ఎట్లా అంటే ఇది ఎవరు చెప్పినవి కాదు, వేదంలో వచ్చిన అపౌరుషేయాలు అంటారనమాట. కాబట్టి ఏం చేస్తారు అంటే వాటి విషయంలో కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటారట. అంటే ఎట్లా అంటే వేదం చెప్పింది ఫలానా పని చేస్తే ఫలానా అది వస్తుంది అని. వేదము ఎప్పుడు కూడా ఆత్మోద్ధారణకే ఎక్కువ చెప్తుంది. కానీ దానిలో ఏం చేస్తున్నా అంటే ఫలానా యాగం చేస్తే ఫలానా వస్తుంది, ఇంకోటి చేస్తే అది వస్తుంది, ఇది వస్తుంది అని చెప్పడంతో మనం వాటి యొక్క ఒరిజినల్ అర్థం తెలుసుకోకుండా మనం ఏం చేస్తున్నాము, వాటినంతా మన స్వప్రయోజనాలకే వాడుకుంటాం. అంటే ఏదో చేస్తే స్వర్గలోకం దొరుకుతుంది, ఇంకేదో చేస్తే అధిపతి అవుతాడు, రాజు అవుతాడు, ఇంకేమో చేస్తే మరణాన్ని జయిస్తారు. ఇట్లాంటి దాని లోపల ఉన్న ఏదో ఒక చిన్న తప్పుగా దాన్ని తీసుకొని వాటితోనే మనం జీవితం అంతా ఉపయోగించేసుకుంటున్నాము అని చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు ఇది అంటే ఆవిర్హోత్రుడు అనే ఆ నవ యోగేశ్వరుల్లో ఒక అతను చెప్తున్నాడు. కాబట్టి ఏ పని చేసినా నువ్వు ప్రతి పని మనం పని చేయకుండా ఎవరు ఉండము, అందరు పని చేస్తూ ఆ పనిని ఏది చేస్తే అది భగవద్ అర్పణ బుద్ధితో చేయాలంట. అనాసక్త భావనతో. అనాసక్త అంటే ఇంట్రెస్ట్ లేకుండా అని కాదు, ప్రతిఫలాన్ని ప్రతిఫలం ఆశించకుండా ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే నైష్కర్మ్యం పొందుతాము అంటారు. ఏమి నైష్కర్మ్యము అంటే కైవల్యం. ఒక చెత్త ఊడ్చేవాడు ఆ పనిని అది భగవంతుడు తనకి ఇచ్చినాడు ఈ పని చేయమని అనే భావనతో అతను ఆ పనిని చేసినాడంటే దాని ద్వారా కూడా అతను పొందుతాడు. అంటే మన ఎందుకు వర్క్ ఈజ్ వర్షిప్ అన్నారు అంటే ఆ చేసే పనిలో పరమాత్మని చూడాలి, అది చిన్నదా పెద్దదా అనేది కాదన్నమాట. ఆ రకంగా చూడాలని దశమస్కందంలో కృష్ణుడు ఎన్ని పనులు చేసి చూపించినాడండి. మనకు చాలా పనులు చేసి చూపించినాడు అనమాట. అంటే పని కాదు గొప్ప, పని చేసేటప్పుడు మన భావన ఎలా ఉండాలనేది ముఖ్యం. ఈ రకంగా అంటే ఆత్మ విషయంలో మనము ఇంకా ముందుకు పోవాలి, దాని గురించి తెలుసుకోవాలి, నైష్కర్మ్యము పొందాలి, అంటే కైవల్యాన్ని పొందాలి అంటే ఈ కర్మయోగ రహస్యాన్ని తెలుసుకోవాలి. భగవద్గీతలో కూడా కర్మయోగం గురించి చాలా చక్కగా రాస్తున్నారండి. ఇంకా ఎంతో మంది కర్మయోగం గురించే బుక్స్ రాస్తున్నారు. చిన్న టెక్నిక్, కానీ అది అర్థం చేసుకున్నది కష్టం అనమాట. జీవిత కాలమైనా మనం చేసే పనిలోని టెక్నిక్ అర్థం చేసుకోక అందరము పనులు చేస్తూనే ఉన్నాం. కానీ ఎట్లా చేస్తే ఈ పని సక్సెస్ఫుల్ అవుతుంది అని. ఇప్పుడు మనం వంట చేస్తున్నామండి, ప్రతి ఇల్లాలు చేసి తీరుతుంది. వంట చేస్తాము, ఇంకెన్నో పనులు చేస్తాము. ఆ వంట చేసేటప్పుడు ఒక పరమాత్మ నామాన్ని మనం ఉచ్చరించుకుంటూ చేసేసినాం అనుకోండి, అది పెద్ద యజ్ఞం అండి.
మనం అప్పుడు అనవసరమైన విషయాలు ఆలోచిస్తూ, లేక ఎవరి గురించో కోపం పడుతూ, లేక ఏదో నన్ను ఏదో అన్నారనో, లేకపోతే వాళ్ళంతా ఫ్రీగా ఉన్నారు నేనే పని చేస్తున్నానను, ఏదో భావనతో మనం చేసినాం అనుకోండి, అది తిన్న వాళ్ళకు కూడా అలాంటి భావన ఏదో వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత పూజ చేస్తాం అంటే దేవునికి దీపారాధన చేయాలి, అది మన పని కాబట్టి అని గబగబా పోయి అదేదో శుభ్రం చేసుకుని ఒక దీపారాధన చేసి పరుగు పరుగున వస్తాం. అక్కడ నిజంగా పరమాత్ముడు ఉన్నాడనే భావన వచ్చినప్పుడు మనం చేసే విధానం ఎట్లా ఉంటుందో ఒక్క నిమిషం ఆలోచించుకోండి. అప్పుడు మనం అట్లా ఊరికే ఇలా అనేసి రామండి, చాలా ఆ భావన వేరైపోతుంది. అట్లా ఏ పని చేస్తే ఆ పనిలో అంత ఇన్వాల్వ్ ఈ పని చేయడం వల్ల నాకేం వస్తుంది, నాకేం పుణ్యం వస్తుంది అని ఆలోచించాను. అదేనండి కర్మయోగం. ఇప్పుడు చదువుతూ ఉన్నాము, ఇప్పుడు చదువుకుంటున్నాము, ఇప్పుడు ఏం చేయాలి, ఏమి చదువుతున్నామో దాన్ని మనసులోకి పొనించుకోవాలి. ఇప్పుడు ఇది అయిపోయి నాకు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాం. ఈరోజు టిఫిన్ ఏం చేయాలి, లేకపోతే ఈరోజు ఎక్కడికో పోవాలి, ఎవరికో ఫోన్ చేయాలి, ఇంకేదో చేయాలి అంటే మన మనసు అట్లా వెళ్తూ ఉంటుంది. అట్లా కాకుండా చేసే పని పట్ల మనసు పెట్టి చేసినాం అనుకోండి, ఆ ఫలం అంతా వచ్చేస్తుంది. మనం కోరుకోవాల్సిన పని లేదు, దీనికి ఏమి కావాలి అని ఆ ఫలం వస్తుంది. అదే చెప్తున్నారు ఇక్కడ. అంటే నేను ఈ వేదంలో చెప్పిన ఈ కర్మ, అకర్మ, వికర్మ ఇవన్నీ తెలుసుకుని అన్ని నీకు సమర్పించే అట్లాంటి కర్మలు చేసి నైష్కర్మ్య సిద్ధి పొందాలనుకో. నాకు వేదం వద్దన్న పనులు నాకు చేసే అట్లాంటి బుద్ధి నాకు కలిగించద్దు స్వామి అని చెప్తున్నాను. అంటే ఒక్కొక్కసారి చెప్తుంది ఇట్లాగే ఉండాలి, నువ్వు ఇలాగే చెయ్యాలి అని, ఏముందిలే అని అలా దానికి ఎగనెస్ట్ గా చేస్తాం. అలాంటి బుద్ధి నాకు కలిగించదు. అంటే వేద నిషిద్ధమైన కర్మలు చేసే ప్రవృత్తి అంటే అట్లాంటి స్వభావం నాకు ఎప్పటికీ కలిగించద్దు. ఒకవేళ నేను అట్లాంటివి ఏదైనా విధి లేక దుర్వర్జం అంటే అవకాశం లేక ఒకవేళ చేయవలసి వస్తే, విధి లేక అంటే తప్పనిసరి నేను ఏదైనా అట్లాంటి పనులు చేస్తే అవి కూడా నీకే అర్పిస్తాను. అట్లాంటి బుద్ధి నాకు కలిగించి, అంటే ఎప్పుడు ఎరుక నీ గురించి నా మనసులో ఎప్పుడు ఉండాలి, అలాంటి బుద్ధి నాకు కలిగించు. అంటే ఇప్పుడు సత్యమేవ జయతే అంటారు, పెద్దల్ని గౌరవించాలి అంటారు, ఇంకోటేమో చెప్తారు. ఇవన్నీ కూడా వేదం చెప్పిన మాటలే. ఒక్కొక్కసారి నేను అలా చేయలేకపోయినాను అనుకో, నాకు పాప భీతి కలగాలంటే మనకి ఎందుకు అది అంటే పాప భీతి. నేను అనవసరంగా ఈరోజు ఒక పెద్ద ఆయన్ని నేను బాధ పెట్టాను, లేకపోతే నా తండ్రి ఏదో చెప్పినాడు నేను వినలేదు, తండ్రిని ఎదిరించినాను, ఏదో దుర్భాష మాట్లాడినాను, నాకు ఎంత తప్పు అంటే నేను చేసిన పొరపాటు ఎంత పెద్దదని నా మనసుకు తెలియాలను. అప్పుడు నేను క్షమాపణ అడుగుతాను, తండ్రిని క్షమాపణ అడుగుతాను, పరమాత్మని క్షమాపణ అడుగుతాను అన్నమాట. అట్లాంటి బుద్ధి. అంటే విధి లేక నేను ఎప్పుడైనా ఏదైనా చేసినా దాన్ని నీకే అర్పిస్తాను అని చెప్తున్నాడు. ఎట్లా అర్పిస్తాడట, మంత్రపూర్వకంగా అర్పిస్తాడు, అది చెప్తున్నారు ఇక్కడ. దుర్వర్జం చేదవాప్తం, అవాప్తం చేతంటే విధి లేక ఒకవేళ నిషిద్ధ కర్మ చేయాల్సి వచ్చినా కూడా ఆ కర్మ ఫలాలను నీకే, నువ్వు చిదానంద స్వరూపుడివి, నీకే మంత్రపూర్వకంగా సమర్పించుకుంటాను అని చెప్తాను. బుద్ధ్వా అంటే తెలుసుకోవడము, సమనుచరన్ అంటే కర్మలు చేయడం, నైష్కర్మ్యం అంటే కైవల్యం అంటే అన్ని సర్వకర్మలను ఆ ఫల పరతయ అంటే ఫల సాధనాలుగా వర్ణించినాయి ఏవి వేదాలు. వాటి గురించి తెలుసుకుని ఆ పనులు చేస్తూ అవన్నీ నీకు అర్పిస్తూ నేను కైవల్యాన్ని పొందుతాను అని భట్టారు చెప్తున్నారు. ఇంకో ఏం చెప్తున్నారు, ఈ యజ్ఞము మొదలైన ఇట్లాంటి పనులు అట్లాంటి నీ పట్ల భక్తి చేస్తూ భక్తి మీదమైన కర్మయోగము అది డిఫరెంట్. ఎందుకు అంటే వేరేటివన్నీ కష్టపడాలి, కష్టమే ఉంటుంది కానీ ఎంజాయ్మెంట్ ఉండదు, ఆఖరణ వస్తుంది ఎంజాయ్మెంట్. కానీ భక్తి ఎట్లా అవుతుంది అంటే ప్రతి స్టెప్ సంతోషంగానే ఉంటుంది. అంటే నీ పరమాత్మని మనం అలంకరిస్తాం, ఒక మూర్తిని మనము చిన్న మన అంగుష్టం అంత మూర్తినో, ఒక ఫోటోనో, ఒక మట్టితో ఒక పెద్ద బొమ్మనో ఏదో తెచ్చుకుంటాం, వాటికి బాగా అలంకారం చేస్తాం, మనకు దానికి ధూపం మంచి వేస్తాము, మనకు నైవేద్యం ఇస్తాము, ఆ రకంగా ఆనందపడతాం.
అంటే అలంకరించి ఆనందపడతాం, విధి విధానాలు చేస్తూ ఆనందపడతాం, స్వామికి స్తుతిస్తాం, స్తోత్రం చేస్తూ ఆనందపడతాం, తర్వాత కీర్తన పాడతాం, ఆనందపడతాం చేస్తూ. అంటే ఇవన్నీ ప్రాసెస్ ఎట్లా, అవి పనులు చేస్తూ చేస్తూ అల్టిమేట్ మళ్ళీ నైష్కర్మ్యం పొందేదే కాకుండా చేసేటప్పుడు సంతపడతాం. సులభంగా, కష్టం అనేది తెలియదు. తపస్సు చేయాలి, ఒక యజ్ఞం చేయాలి, దానికి ఎంతో సమకూర్చుకోవాలి, కష్టపడాలి. శాస్త్రం ఏం చెప్పిందో ఆ రకంగా అవే వస్తువులు తీసుకురావాలి అంటే డబ్బు ఖర్చు అవుతుంది, ఎక్కువ మనిషి సహాయం కావాలి, దానికి ఏర్పాట్లు చేసుకోవాలి, విధి విధానాలతో చేయాలి. అన్ని కష్టమైనవి, అంటే వాటికి ఖచ్చితంగా మంచి ఫలం ఉంది. కానీ ఇది సులభ మార్గం, ఈ భక్తి మార్గం చాలా సులభం. నీ యొక్క మనోహరమైన సాత్విక రూపాలు అన్ని పరమాత్ముని సాత్విక రూపాలే. ఒక్క రూపాన్ని నేను ఒక రూపంగా చేస్తాను అంటే మట్టితో కానీ, లేక కాంస్యం, లేక రజత్, సువర్ణ, ఏదో నాకు తోచి ఒకటి అట్లాంటి వ్యక్తిని నేను మనసులో ధ్యానిస్తాను. నా యథాశక్తి మనసులో ధ్యానిస్తూనే నేను వాటికి అన్ని పూజలు చేస్తాను. పుష్పైర్ గంధైర్ నివేద్యై, బయటైనా ప్రతిష్ఠిస్తా, లేదా మన మనసులో అట్లాంటి మూర్తిని ఫస్ట్ మనం ఊహించుకోవాలండి. ఎప్పుడు ధ్యానానికి కూర్చున్నప్పుడు ఏ మూర్తి లేకుండా ధ్యానం కుదరదు. మనకి ఏది నచ్చుతుందో, అది అమ్మవారు కావచ్చు, గణపతి కావచ్చు, నారాయణుడు కావచ్చు, ఈశ్వరు, ఏ మనకు అభీష్టమూర్తి, ఇష్టమైనట్లాంటి మూర్తిని మనము ఫస్ట్ భావించాలి. రోజు ఒక స్వామి చేస్తూనే ఉన్నామని మనకు తెలియకుండా కళ్ళు మూసుకున్నాడు అదే గుర్తు. లేచున్న చోట ఒక మూర్తి ఎదురుగా ఉంది, ఒక ఫోటో ఉంది, చూసి 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 మనకు అది మన మైండ్ లో మొదలైపోయింది. అట్లా నా యథాశక్తి దానికి పూలతో గంధంతో నైవేద్యం ఇస్తూ చక్కగా పూజ చేస్తూ ప్రతిరోజు నిన్ను సేవిస్తాను, సేవించి నీ అనుగ్రహాన్ని పొందుతాను. ప్రసాదం అంటే ఈ రకంగా నిన్ను భజించి అనుగ్రహాన్ని పొందుతాను అని చెప్తున్నాడు. ఇక్కడ దృషది అనే వచ్చింది. దృషది అంటే మూర్తి, హృది అంటే మట్టి, అంటే లేక రజతం కానీ సువర్ణం కానీ ఏదైనా ఒక మూర్తిని నేను ఏర్పాటు చేసుకుంటాను కానీ, లేక నా హృదయంలో చేసుకుని దానికి పూజ చేస్తాను అని చెప్తాను. ఇష్ట మాదిరిగా చేసుకొని నేను నిన్ను ధ్యానిస్తాను. నా శక్తి మేరకు ఆయా సమయాలలో దొరికిన పుష్పాల నేను పూజ చేస్తాను, నైవేద్యాన్ని సమర్పిస్తాను, ప్రతిదినము భక్తిపూర్వకంగా నిన్ను సేవిస్తాను, ఈ రకంగా నీ అనుగ్రహాన్ని పొందుతాను. అప్పుడు మనం నిన్న అందరము శ్రీమన్నారాయణ చేద్దాం. మనం ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే ఉన్నామండి. అందరం ఇంట్లో మనకి ఏదో ఒక సౌకర్యమైన ప్రదేశం కూర్చున్నాం. మహా అంటే ఏదో ఒకసారి 2 సార్లు చాలా అవసరమైతే లేసి ఉంటాం, లేకపోతే అందరూ 99% కూర్చొనే ఉంటారు. అయిపోయేట్టుగా మన మనసులో ఒకలాంటి భావన అనమాట, అంటే మనం అక్కడ నిండిపోయిన భావన అనమాట. పరమాత్మని స్తుతించి 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 మనకి ఎట్లయిపోతుందంటే అలుపు, ఖచ్చితంగా ఉన్న అలుపు ముందు అది కనిపించదు అనమాట. అంటే భావనకి ఎంత ఇంపార్టెన్స్ ఉంది అనేది ఇక్కడ చెప్తున్నారు. దానిలో కొన్ని ఏదో మనకు తెలిసిన యథాశక్తి మనకు తెలిసిన అర్థం చెప్పుకుంటాం కదా, అది స్ఫురణకు వస్తూ ఉంటుంది అనమాట. చదువు ఇది గురించిన విషయం, ఇది దీని గురించి వచ్చిన విషయం, ఈ అవతారంలో ఇలా ఉన్నాడు, ఆ అవతారంలో ఇలా ఇట్లా చేశాడు. ఇప్పుడు ఏదో మనకు తెలిసింది కొంచెం గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఆ భావన మన శరీరం అంతా నిండిపోతుందండి. మనం చెప్పుకుంటాం, ఆ ఆనందాన్ని పొందుతాం. అంటే కర్మ మిశ్ర భక్తి ఎట్లా ఉంటుంది అంటే ఇదనమాట. ఓకే, యస్త్వన్యః కర్మయోగః తవ భజనమయస్తత్ర చాభీష్మూర్తిం హృద్యాం స్వైక రూపాం దృశతి హృది మృది క్వాపి వా భావయిత్వా పుష్పైర్గంధైర్నివేద్యైః ఆచ విరచితైః శక్తితో భక్తిపూతైః నిత్యం వర్యాం సపర్యాం విదదై విభో త్వత్ప్రసాదం భజేయం. స్త్రీలు, తర్వాత శూద్రులు, ఇట్లాంటి వాళ్ళు ఎందుకు వీళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్తూ ఉన్నారు అంటే,
వేద విద్య నేర్చుకునే అవకాశం లేని వాళ్ళు అని. అంటే విద్యాది సంస్కారాలు అంటే వేద విద్య అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే చాలా భయభక్తులతో భక్తి ప్రేమతో నీకు దగ్గర అవుతున్నారు. అంటే మాకు వేదాధికారం లేదు కదా, మేము వేదాలన్నీ చదువుకోలేకపోతున్నా అనే కారణంతో స్త్రీలు శూద్రులు ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే నీ నామగుణాలని బాగా కీర్తిస్తున్నారు, నిన్ను స్మరిస్తూ ఉన్నారు, నీ కథ అట్లా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇట్లాంటివి చేసుకుంటూ నీ దగ్గరైపోతున్నారు. వాళ్ళకు వేద విద్య తెలియదు కానీ ఇవన్నీ చేస్తూ నీకు దగ్గరైపోతున్నారు. కానీ విద్యాది సంస్కారాలు కలిగిన వాళ్ళు గొప్పవాళ్ళు, వేద విద్య కలిగిన వాళ్ళు, తర్వాత గొప్పవాళ్ళు బ్రాహ్మణులు వాళ్ళంతా ఏం చేస్తూ ఉన్నారు, వైశ్యులు శూద్రులు, వైశ్యులు బ్రాహ్మణులు క్షత్రియులు ఏం చేస్తూ ఉన్నారు అంటే నీ సేవించకుండా విషయలోలురైపోతూ ఉన్నారు. వారి గురించి నేను బాధపడుతున్నాను అని చెప్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే బతుకు తెరువు కోసం నిన్ను పూజిస్తూ ఉన్నారు, నీ పట్ల చేయట్లా. యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఉన్నారు, సంపాదన కోసం చేయి, కానీ నిన్ను మర్చిపోతూ ఉన్నారు. వేదంలో ఏమేమి నీ గురించి వచ్చిందో దాన్ని సంపాదన మార్గంగా మాత్రమే వాడుకుంటూ ఉన్నారు, కానీ ఆత్మతత్వం తెలుసుకోవటం లేదు, విముఖులై ఉన్నారు. అంటే నీ పట్ల భక్తి లోపిస్తోంది వాళ్ళలో. అట్లా వాళ్ళ లిస్ట్ లో నన్ను చేర్చొద్దు అని చెప్తున్నారు. పై శ్లోకంలో ఎట్లా పూజించాలని చెప్తూ ఉన్నారు. అంటే ఇట్లా చేస్తాను అంటే మంత్రపూర్వకంగా స్వామిని నేను ఆవాహించుకుంటాను, అంటే మనసులో పెట్టుకుంటాను, అర్ఘ్యం ఇస్తాను, ఆచమనం ఇస్తాను, మధుపర్కం ఇస్తాను, స్నానము, వస్త్రము, భూషణము, గంధ పుష్పము, అన్ని అక్షంతలు, తిలకము, మాల, ధూపము, దీపము, నైవేద్యము అన్ని అట్లా వాటితో ఏమి ఎలా చెయ్యాలో నేను మనస్ఫూర్తిగా చేస్తాను. అదంతా నాకు వచ్చిన స్తోత్రం ద్వారా ఆయన స్తుతిస్తాను, ఆయన పరిహారపూర్వకంగా ఏ దేవుణ్ణి ప్రార్థించపూర్వకంగా పిలిచి ప్రణమిల్లుతాను. ఈ రకంగా నేను ధ్యానిస్తాను, మంచి భక్తిని పొందుతాను అన్నాడండి. ఇంకా భక్తి పొందే దానిలో సామూహికంగా చేసే లాంటి వాటికి ఇంకా ఎక్కువ ఫలం ఉంటుందని చెప్తూ, అందరూ ఒక దగ్గర ఎక్కడైనా కలిసినారనుకోండి సామూహికంగా పరమాత్మని కీర్తి. ఇప్పుడు కదా మనం చేసుకున్నట్టు, ఇంతకు మనం ఎప్పుడు గుళ్ళలో ఇలా జరిగేదండి, ఇప్పుడు కూడా జరుగుతోంది. ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక దగ్గరికి పోవడము, సాయంకాలం అయ్యేటప్పటికి పాట పాడుకోవడము, హరికథా శ్రవణము అట్లా ఉండేది. అంటే సాధన భక్తిని అనుష్ఠించే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది అనమాట. అంటే పారవశ్యంతో అక్కడ వీడికి ఎంత వచ్చు అవి కాదనమాట, అతను పాడే పాట మనసుని ఎంత రమిస్తుంది అనేది చూస్తుంటారు. అందరూ మర్చిపోతారు, బాహ్య ప్రపంచాన్ని మర్చిపోయి మౌనంగానన్నా ఉంటారు, లేక వాళ్ళకి తెలియకుండానే చేతులతో ఆ రకంగా పరమాత్మని ఆరాధనలో ఉంటారు. అంటే భక్తి ప్రభావంతో వాళ్ళు మాయ దూరం అయిపోతారు, మాయను దాటేస్తారు అని చెప్పినారు. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే వేదార్హత లేని వాళ్ళు ఏం చేస్తున్నారు, మాకు వేదార్హత లేదు కదా అని చెప్పి వాళ్ళు ఊరికే నీ పట్ల అనన్య భక్తిని పెంపొందించుకుంటూ ఉన్నారు, నీ కథ వింటున్నారు, నిన్ను స్తుతిస్తూ ఉన్నారు, నీ నామ సంకీర్తనం ఎప్పుడు చేస్తూ ఉన్నారు, వాళ్ళు నీ దయకు నిజంగా పాత్రులు అని చెప్తూ ఉన్నారు. అంటే నీవు నిజంగా కనికరించవలసింది వాళ్ళనే. కానీ విద్యాది సంస్కారాలు కలిగిన వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే నిన్ను సేవించకుండా వాళ్ళు విషయాలైపోతూ ఉన్నారు. బతుకు తెరువు కోసం మాత్రమే ఈ వేదాలలో యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఎన్ని రకాలుగా నీ గురించి అందులో చెప్పిన విషయాలను వాళ్ళు మనసు పెట్టి వినడం లేదు, వాళ్ళు నీకు దూరం అయిపోతున్నారు. అట్లాంటి లిస్టులో నన్ను చేర్చొద్దు అని చెప్తున్నారు. అభిజాత్యై అంటే వేదం కాదు ఇక్కడ, ఈ పట్ల అంటే ఒకరికి చదువు ఉందని వానికి కొంచెం ఇగో, ఇంకొకటి అందంగా ఉన్నాను అని, ఇంకొకటికి డబ్బు ఉంది అని, అట్లా అంటే ఒక్కొక్కరికి నేను మంచి కులంలో పుట్టినాను, నాకేమి నేను ఏం చేయకపోయినా పర్వాలేదని, ఇంకొకటి నాకు చాలా డబ్బు ఉంది, ఎవరితో నాకేం సంబంధం లేదు, అట్లా అభిజాత్యై. విద్యా అభిజాత్యై అంటే విద్యము, ధన, సౌందర్యం ఇట్లా రకరకాల వాటితో గర్వం పెంచుకొని మదించి కిమున విదధతే ఏమీ చెయ్యక, అంటే నీ పూజలలో కానీ నీ అర్చనలో కానీ వాళ్ళు శ్రద్ధ చూపించడంలా శ్రద్ధ చూపిస్తున్నారు. నన్ను తాదృశం
అట్లా గుంపులో మా కృత చేర్చొద్దు స్వామి అని. అంటే చేర్చొద్దు అంటే స్వామి చేరుస్తాడా? కాదు. అంటే నాకు అలాంటి బుద్ధి కలిగించొద్దు అని. నీ పట్ల అశ్రద్ధ కలిగే అట్లాంటి బుద్ధి నాకు కలిగించొద్దు అని శ్రీ శూద్రాస్త్వత్పాదిశ్రవణ విరహిత ఆసతాంతే దయార్హాః త్వత్పాదాసన్నయాతాన్ ద్విజకుల జనుషో హంత శోచామ్య శాంతాన్ వృత్యర్థంతే యజంతో బహుకథితమపి త్వామనాకర్ణయంతో తృప్తా విద్యాభిజాత్యైః కిమున విదధతే తాదృశం మాం సేవిస్తారు. ఇది చాలా అంటే సులభమైన మార్గం అవన్నిటికీ కంపేర్ చేస్తే. ఎందుకంటే ఒక హోమం చేయాలంటే, ఒక యాగం చేయాలంటే చాలా కష్టపడాలి, ఎన్నో సమకూర్చుకోవాలి. కానీ ఇది మనం ఎంత మంచి యుగంలో ఉన్నాము అంటే కేవలం భక్తితో పరమాత్మని కీర్తిస్తే చాలండి. ఏమి ఖర్చు అవసరం లేదు, ఎవరి సహాయం అవసరం లేదు. ఆ రకంగా అయిపోతుంది. కాబట్టి కలియుగంలో మళ్ళీ పుట్టాలి అని అందరూ కోరుకుంటారట, దేవతలు కూడా. వాళ్లకు కొంత సమయం అయిపోయి క్షీణే పుణ్య మర్త్యలోకం వినంతి అంటారు. అంటే పడిపోతారట వాళ్ళు, వాళ్ళ పుణ్యం అయిపోయినాక. మళ్ళీ ఎట్లా అంటే మాకు కలియుగంలోనే మళ్ళీ మాకు పుట్టించమని వేడుకుంటారట. ఎందుకు అంటే ఇక్కడ పుణ్యం సంపాదన చేసుకోవచ్చు, మనకు మాత్రమే అవకాశం ఉన్నది పుణ్యం చేసుకోవడానికి కలియుగంలో ఉన్నవాడు. అది ఇక్కడ చెప్తూ ఉన్నారు. శ్యామలాంగం అంటే శ్యామల మూర్తి అయి ఉన్న నిన్ను తంత్ర మార్గాలతో అంటే ఆగమోక్త విధానాలతో సేవ చేసేవారు. ఎప్పుడు? ద్వాపర యుగం. ఇక కలియుగం వచ్చేటప్పటికి నీలవర్ణుడుగా ఉంటారు. నీ సంకీర్తన ఎట్లా ఉంటుంది? పరమాత్మని ఆరాధన అంటే సంకీర్తనాదులతో చేస్తారు. ఇంకా ఎట్లా ఉంటాడు పరమాత్మ అంటే, ఇప్పుడు కలియుగం స్టార్టింగ్ అప్పుడు పరీక్షిత్ గురించి మనం భాగవత హృదయంలో చెప్పుకున్నాం. ఆయన ఈ కలిపురుషుణ్ణి కొన్ని స్థానాలు ఇచ్చి ఆయన పెట్టేస్తున్నాడండి. అంటే నువ్వు దాన్ని దాటి ఇంక అందరి దగ్గరికి రాకూడదు. అన్నిటికన్నా ఈ కలియుగం గొప్పది అని అతనికి తెలుసు. ఎందుకు అంటే అతను పరీక్షిత్ ఎట్లాంటి వాడు అంటే ఈ కలి ఎట్లా ఉంటుంది అనేది కూడా అతనికి తెలుసు అనమాట. కొంచెం పుణ్యం చేసినా అంటే ఎంత మనకు చేతనైతే చేసినా కూడా దాన్ని పరమాత్మ లెక్కకు తీసుకుంటాడు. అన్ని యుగాల కంటే ఈ యుగం గొప్పదని తెలుసు, తొందరగా పరమాత్మని చేరవచ్చు అని తెలుసు. కాబట్టి అతను ఏం చేసినారంటే కలి పురుషుణ్ణి నిగ్రహించినాడు. అతనికి కొన్ని స్థానాలు ఇచ్చేసి అక్కడ మాత్రమే ఉండమని చెప్పారు. ఎట్లాంటి వాడు కలి అంటే, కలి దయారహితుడు అండి. ధర్మద్రోహం అంటే ధర్మద్రోహి అతను. అంటే ధర్మం చేసే వాళ్ళంటే అతనికి ఇష్టం ఉండదు అనమాట. కానీ ఈయన ఎట్లా వాడు సారగుణుడు. ఎవరు? పరీక్షిత్ మహారాజు. అతనికి తెలుసు అంటే ఇతని వల్ల జనులు మేలు పొందుతారని తెలిసి అతనికి కొన్ని స్థానాలు ఇచ్చి అలా పెట్టేస్తున్నాడు అనమాట. శీఘ్రంగా మన తపస్సు ఫలించే అవకాశం. కానీ పుణ్యం ఎట్లనో పాపం కూడా అట్లేనండి. తొందరగా మనసు రాదనమాట. మనము పరమాత్మ పట్ల భక్తి తొందరగా రాదు కలియుగంలో. దాన్ని అలవర్చుకోవాలి. ఎందుకు అంటే భక్తి చేసేవాడిని కలి దగ్గరికి రాడటండి, దూరం వెళ్ళిపోతాడట. కలికి భయం అట. కాబట్టి ఆయన ఏం చేస్తారంటే ముందే మనకు రోగాలు అవన్నీ ఎక్కువ పెట్టేస్తాడట. ఎందుకంటే మనకు చిన్న ఇబ్బంది వచ్చినా మనకు దేవుడి పట్ల మనసు పోదనమాట. ఆ నొప్పి ఈ నొప్పి, ఆ బాధ ఈ బాధ, ఏదో బాధ పెట్టేసేటప్పటికి మనం ఏమనుకుంటాం, అన్ని బాగా అయినాక చేద్దామని అనుకుంటాం. అట్లా ముందే అంటే ఎక్కడ మనం భక్తులుగా మారిపోతాము అని ముందే భక్తులకు రోగాదులన్నీ కల్పించి పరమాత్మని సేవ నుంచి పక్కకు తప్పిస్తాడటండి. అది చెప్తున్నారు ఇక్కడ. అంటే అనారోగ్య అవస్థలో కూడా ఎక్కడ చేస్తారు అని మనల్ని ఆ రకంగా ఆపేస్తుంటారు. త్వత్సేవాద్యాసు సిద్ధే అసదిహన తథా త్వత్పరే చైషభీడు ఎత్తు ప్రాగేవ రోగా దిభిరపహరతే తత్రహా శిక్షయేన. ఆ రకంగా చేస్తాడు ఇతను. అంటే చేయనీయకుండా చేస్తాడు, మనకు విఘ్నాలు కలిగిస్తాడు. అట్లా కాకుండా చూడమని చెప్తున్నాడు. అంటే కలి
తనంతట తానే దూరం పోవాలి అంటే ఏం చేయాలి అంటే మనము మన మనసును పరమాత్మ వైపు లగ్నం చేయాలి. ఇంకా ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నారు, 4G గురించి చెప్తున్నారండి. 4G అంటే గంగా, గీత, గాయత్రి, గోవింద. యాక్చువల్లీ ఈ 4 అనమాట 4G అని. కానీ ఇక్కడేమో ఇంకా కొన్ని ఎక్కువ విషయాలు చెప్తున్నారు. అంటే ఏమేమి చెప్తున్నారు అంటే గంగా స్నానం, భగవద్గీత పారాయణం, గీతా పారాయణం, గాయత్రి మంత్ర జపం, తులసి పూజ, గోపీ చందన ధారణం, సాలగ్రామ అర్చనం, ఏకాదశి ఉపవాసం, పరమాత్ముని నామ సంకీర్తనం. ఈ 8 సాధనాలు ఆచరిస్తే కలియుగంలో వెంటనే పరమాత్ముని యొక్క అనుగ్రహం లభిస్తుంది అని ఋషులు చెప్పినారు. కాబట్టి ఈ 8 పాయింట్స్ లో నాకు ఇంట్రెస్ట్ కలిగేటట్లు చేయమని భట్టాద్రి వేడుకుంటున్నారండి. ఏమేమి? ఇది ప్రార్థనా శ్లోకంగా కూడా తీసుకోవచ్చు. ఎవరు మ్యూట్ తీశారో తీయకూడదు. మేడం ఇంకొకసారి చెప్పరా? చెప్తానండి. అది మనకు శ్లోకంలో కూడా ఉంది చూడండి. గంగా గీతా చ గాయత్రి పిచ 92లో 9వది గంగా స్నానం. మనము గంగకే వెళ్ళి చెయ్యాలా అని లేదండి. ఇంట్లో కూడా గంగామాతను స్మరిస్తే మనం ఎక్కడ స్నానం చేస్తే అక్కడ అమ్మవారు ఆ జలంలో ఉండిపోతుంది. అట్లా గంగా స్నానము, భగవద్గీత పారాయణము, గాయత్రి మంత్ర జపము, తులసి పూజ, గోపీ చందన ధారణము, సాలగ్రామార్చనము, సాలగ్రామ అభిపూజ అంటే సాలగ్రామార్చనము, ఏకాదశి ఉపవాసము, నీ నామ సంకీర్తనం అంటే పరమాత్ముని యొక్క నామ సంకీర్తనం, ఏతాన్యష్టానపి అంటే ఈ 8 సాధనాలు ఆయత్నాని అంటే అతి సులభంగా కలియుగంలో నీ అనుగ్రహాన్ని కలిగిస్తాయి అని ఋషులు చెప్పినారు. కాబట్టి ఎట్లయినా నాకు వాటి పట్ల ఇంట్రెస్ట్ కలిగేది. సజ్జయేతాహ అంటే ఆసక్తి కలిగేటట్టు చెయ్యి. ఇక్కడ మనం ఇవన్నీ కూడా కొంచెం చేస్తూనే ఉంటామండి. కానీ ఏకాదశి ఉపవాసంకి వచ్చేటప్పటికి మనం ఏమనుకుంటాము, నాకు షుగర్ ఉంది, నేను తినకపోతే ఏమో అయిపోతుంది, ఇంకోటి ఏమో. ఏమి కాదండి, కొంచెం మనం అలవర్చుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకు అంటే పురాణం ఏం చెప్తుంది అంటే మనం ఏకాదశి రోజు అన్నం తింటే ఆ ఆహారాన్ని అంటే అన్నాన్ని ఆశ్రయించి పాపాలన్నీ ఉంటాయట. అవన్నీ మన శరీరాల్లో చేరుకుంటాయటండి. మనం ఏమనుకుంటాం, అన్నం కాదు కదా, టిఫిన్ తింటే సరిపోతుంది అని ఉంటాం జనరల్ గా. అది కూడా ఉండలేని వాళ్ళు ఏం చేయొచ్చు అంటే, మనం 8కో 9కో టిఫిన్ చేసే అలవాటు ఉందనుకోండి, దాన్ని కొంచెం పొడిగించుకోండి, ఇంకొక 1-2 గంటలు ఉండవచ్చు. రోజంతా అయితే ఉండలేము. 8కి తినేవాళ్ళు 10 గంటలకు తినొచ్చండి. అట్లా కొంచెం అంటే ఆ 2 గంటలు మీరు ఆ పరమాత్మని స్మరణలో ఉండి మరీ తినడం అట్లా అలవాటు చేసుకోండి. లేదా 3 సార్లు రోజుకు తినేవాళ్ళు 2 సార్లు తినండి. మరి తర్వాత ఒక్కసారి తినండి, తర్వాత అది కూడా మానేసేయండి. పాలు, పళ్ళు, వేరే ఏదైనా అట్లా అంటే కొంచెంగా అట్లా అలవాటు చేసుకోండి. లేదు ఖచ్చితంగా తినాలి అంటే ముద్దకు పరమాత్మ స్మరణ చేయాలటండి. అంటే మనము ఇప్పుడు ఒకంత ఉప్మా తింటాం, 10 సార్లు నోట్లో పెట్టుకుంటాం అనుకోండి, 10 సార్లు పరమాత్మను స్మరణ చేసి తినాలటండి. అంటే ఉండలేమో అని అనుకున్నవాడు. ఆ రకంగా ఆ ఉపవాసానికి చాలా మహత్వం ఉంది. మనం అంబరీషుడు గురించి చెప్పుకున్నాం కదా, అతను మళ్ళీ తిరిగి వచ్చే వరకు కూడా అలాగే, దుర్వాసుల వారు వచ్చే వరకు కూడా అలాగే ఉన్నాడండి. అదంతా కాలం ఎంత సమయం పట్టింది అంటే 1 year పట్టిందని చెప్తుంది. అట్లా అనమాట, అంత ముఖ్యమైనది ఇది. ఇవన్నీ ఎందుకు చేయాలి అంటే ఇవి నీ అనుగ్రహాన్ని ఇస్తాయి వెంటనే కలియుగంలో. ఇందులో ఏవి కష్టమైనవి లేవండి. ఒకటి కష్టం ఏది అంటే ఏకాదశి ఉపవాసం ఒక్కటే కొంచెం కష్టం, కానీ అలవరుచుకుంటే ఏం కష్టం కాదు. పోనీ చాలా బాగా హెల్త్ అసలు పర్మిట్ చేయలేని వాళ్ళు 1 గంట ఎక్స్టెండ్ చేసుకుంటారు. ఆ గంట పరమాత్మ కోసం ఎక్స్టెండ్ చేసుకున్నట్టండి. కానీ చేయగలిగిన వాళ్ళు, అవకాశం ఉన్న వాళ్ళు మధ్యాహ్నం వరకు ఉండడమో, లేక రోజులో 2 పూటలు తినడమో, స్లోగా మనం దాన్ని అలవర్చుకోవాలి. లేదా 1 పూట, లేదా పళ్ళు,
మనం మనసుని బిజీ చేసుకుంటే అప్పుడు ఏమనిపించదు. ఈ రకంగా చేయాలి. ఇంకా ఏం చెప్తున్నారు అన్ని అంటే సాంసారిక విషయాలన్నీ వదిలిపెట్టి ఎవరైతే నన్నే శరణు పొందుతారో వాడు నన్ను చేరుకుంటాడని చెప్తున్నారు. భగవద్గీత వాక్యం కూడా ఇదే అంట. ఇప్పుడు అంటే ఇంకా వేరే స్మరణ వదిలిపెట్టి నన్నే చేరుకుంటాడు అతను. అట్లా ఎవరుంటారు అంటే వాడి పూర్వజన్మ సంస్కారం వల్ల అతను అట్లా ఉంటాడటండి. అంటే సంసారంలో ఉంటాడు, మంచి ఉద్యోగస్తుడై ఉంటాడు, ధన సంపాదన చేస్తూ ఉంటాడు, అందరితో చక్కగా ఉంటాడు. కానీ ఎవరిని చూసినా అతను ఏం చేస్తూ ఉంటాడంటే మనసులో పరమాత్మనే ధ్యానిస్తూ ఉంటాడనమాట. అట్లాంటి వాడు ఖచ్చితంగా మళ్ళీ తిరిగి నిన్నే చేరుకుంటాడు. పూర్వజన్మ సంస్కార ప్రభావం వల్ల అన్ని అంటే అతను ఒకవేళ తెలియక ఏదైనా పాపం చేసినా అట్లాంటి వాడు అవన్నీ నువ్వు లెక్కలోకి తీసుకోవు. ఆ పాపాలన్నీ మాఫీ చేసేస్తావు. అతను ఎట్లా ఉంటాడు అంటే అన్ని నీ కోసమే చేస్తాడు. ఏ పని చేసినా సమర్పణ భావంతో, లేచినప్పటి నుంచి పడుకునే వరకు ఏమి చేసినా సమర్పణ భావంతో చేస్తాడు. అట్లాంటి వాడిని నువ్వు తప్పకుండా అనుగ్రహిస్తావు. ఒకవేళ అతను ఏదైనా పొరపాటు చేసినాడు అనుకో, అంటే నిషిద్ధ కర్మ ఏదైనా చేసినాడు అయినా కూడా దానికి ఎక్స్క్యూజ్ చేస్తావు. ఆ రకంగా నువ్వు వాళ్ళని రక్షిస్తావు అని చెప్తూ ఉన్నారండి. అంటే కర్మ, వికర్మ, అకర్మ గురించి చెప్పుకున్నాం మనం. ఇవన్నీ ఎట్లా ఉంటాయి అంటే తెలుసుకునే వరకు ఇవన్నీ అన్ని తెలుసుకున్నాక ప్రతిదీ పరమాత్మకు అర్పితమయ్యే రకంగా ఉంటుంది అన్నమాట. ఇది బాగా అర్థం కావాలి అంటే ఒక పాయింట్ చెప్తానండి. అన్ని చోట్ల పరమాత్మని చూడమని చెప్తూ ఉన్నారండి. అది ఇప్పుడు మనకి ఇక్కడ ఈ చాప్టర్ లో లేదు, కానీ ఆ పాయింట్ తెలిస్తే మనకు ఈ ఏకాదశ స్కందం బాగా అర్థమవుతుంది. అంటే ఈ 91 నుంచి 100 వరకు ఉన్న విషయాలు అర్థం కావాలి అంటే ఈ పాయింట్ అర్థం కావాలి. ఏమది అంటే భాగవత ఏకాదశ స్కందంలో ఒక మాట వస్తుంది. ఏమని, ఎట్లా నీ ఆరాధన ఎట్లా చేయాలి, అన్నిట్లో నిన్ను చూడమని చెప్తున్నావు, నిన్ను ఎట్లా ఆరాధించాలి అని ఉద్ధవుడు అడుగుతాడండి. అసలు ఎలా చూడాలి, ఎలా ఆరాధించాలి అంటే అప్పుడు పరమాత్మ చెప్తున్నాడు, నేను రకరకాలుగా ఉంటాను. అంటే 11 స్థానాలు చెప్తూ ఉన్నాను. ఉద్ధవుడు అనుమానం ఏమంటే అన్ని చోట్ల ఆరాధించమంటావు, కంటికి కనిపిస్తే ఆరాధిస్తారు. అంటే ఉద్ధవుడు జ్ఞాని అండి, అతను మన కోసం అడుగుతున్నట్లు అనమాట. కనిపిస్తే ఆరాధిస్తాం. ఇప్పుడు ఎక్కడైనా స్వామి గుడి కనిపించింది మొక్కుంటాం, ఎక్కడైనా విగ్రహం కనిపించింది నమస్కరిస్తాం. అట్లా కనిపించని వాటికి ఎలా ఆరాధన చెయ్యాలి అని అడుగుతున్నాం. ఇది చాలా చాలా మనందరికి ఉపయోగపడే విషయము. ఈ 91 నుంచి 100 వరకు ఉన్న దాన్ని జిస్ట్ అండి. కాబట్టి బాగా శ్రద్ధగా వినండి. పరమాత్మ ఏం చేస్తున్నాడంటే నన్ను ఆరాధించడానికి కొన్ని ప్రతిమలు చెప్తాను, ఆ రకంగా నన్ను ఆరాధించమని చెప్తున్నాను. వాటిని ఆరాధిస్తే నేను సంతోషపడతానని చెప్తున్నాడండి. 11 పాయింట్స్ చెప్పినాడు. అంటే పరమాత్మను ఆరాధించడానికి వివిధ స్థానాలు అవి. ఏమేమవి అంటే, ఒకటి సూర్యుడు అండి, రాసుకోండి. అగ్ని రెండవది, మూడవది బ్రాహ్మణుడు, నాలుగవది గోవు, ఐదవది విష్ణు భక్తుడండి, ఆరవది ఆకాశం, 7 వాయువు, 8 జలము, 10 భూమి, 11 వచ్చి ఆత్మ, సకల ప్రాణులు అని. మళ్ళీ చెప్తాను. సూర్యుడు, అగ్ని, బ్రాహ్మణుడు, గోవు, విష్ణు భక్తుడు, ఆకాశము, వాయువు, జలములు, భూమి, ఆత్మ, సకల ప్రాణులు. ఇప్పుడు బాగా వినండి, మళ్ళీ రాసుకుందరు. ఇంకా పాయింట్స్ ఒక్కటి చాలు.
అన్నిట్లో ఒకేలాంటి పూజ కాదు, ఒక్కొక్క ప్రతిమలో ఒక్కొక్క రకంగా పూజ చేయమంటాడు. సూర్యేతు విద్యయాత్రయ్యా అంటాడు. అంటే సూర్యుని ఆరాధన ఎలా చెయ్యాలి? ఎట్లాంటి వాడు సూర్యుడు అంటే ఒక తేజోమూర్తి అంట, మనందరికీ తెలుసు. ఎదురుగా కనిపించే దేవుడు అని చెప్తుంటాడు. ఆ సూర్యనారాయణ స్వామి కనిపించే దేవుడు, పరిశుద్ధమైన తేజోమూర్తి ఆయన ప్రతిమ. మరి ఆయన ఎలా ఆరాధించాలి అంటే ఆ సూర్యనారాయణ మూర్తిని మనసులో ధ్యానించుకొని వేదాధ్యయనం చేయాలి, వేద పారాయణ చేయాలి. ఆ సూర్యుని నుంచి శుక్ల యజుర్వేదం వచ్చింది అని చెప్తారండి. మనము ఎట్లా ఆరాధించాలి మరి సూర్యుడిని అంటే ఆకాశంలో ఉండే సూర్యుడి పైన పసుపు కుంకుమ ఇలా చెల్లి ఒక పుష్పం వేసి ఇంకేదో చేసి ఆరాధన చేయడం కాదు. వేదాంతర్గత సూర్యనారాయణ మూర్తికి మనసులో ధ్యానించి ఆయన వేదాధ్యయనము వేద పారాయణ చేయాలి, చేసి దాన్ని అతనికి సమర్పించాలి. అది ఒక రకమైన ఆరాధన. ఇంకొకటి, సూర్యుడు వచ్చేలోగా మనం స్నానం చేసి అతనికి నమస్కరించాలి, అంటే రెడీగా ఉండాలి. ధ్యానం చేసి గాయత్రి మంత్ర జపం చేయాలి. ఇది సూర్యాంతర్గత భగవంతుడి ఆరాధన. అంటే అతను లోకక్షేమం కోసం అతను నిరంతరంగా ఎలా కృషి చేస్తున్నాడో అతన్ని మనం ఎలా ఆరాధించాలి అంటే అతను వచ్చేటప్పటికి మనం స్నానం, అంటే అతను సూర్యోదయం అయ్యేటప్పటికి మనం స్నానం చేసి అతనికి ఒక నమస్కార రూపంలో అతన్ని ఆరాధించాలి. ఇది అంటే సూర్యుడిలాగా అద్భుతమైన ప్రకాశించేది ఇంకేది లేదండి ఎక్కడ. సృష్టికి ఏమేమి కావాలో అవన్నీ కూడా సూర్యుని నుండి అందేటట్లు చేస్తాడు పరమాత్మ. పంచభూతాలలో సూర్యుడి నుంచి అందేటట్లు చేస్తాడు. కాబట్టి ఈ రకంగా సూర్యారాధన చేయాలి, మొదటిది. రెండోది అగ్ని అండి. హవిష అగ్ని అంటారు. అంటే పంచభూతాలలో చాలా శుద్ధమైనది అగ్ని అన్నమాట. నీరు మురికి అయిపోతుంది, మట్టి మురికి అయిపోతుంది. ఎప్పుడు అంటే మలినం అనేది కాకుండా అన్ని వస్తువులను దహిస్తుంది అగ్ని, దహించి శుద్ధి చేస్తుందండి. అట్లాంటి తత్వం కలిగి ఉంది. మరి అగ్నిని ఎట్లా ఆరాధన చేయాలి అవన్నీ తెలుసు మాకు, కానీ అగ్ని ఆరాధన ఎలా చేయాలి చెప్తున్నారు. శాస్త్ర విహితమైన హవిస్సులను మాత్రమే వేయాలి, ఏవేవో వేయకూడదు అగ్నిలో. ఆ శాస్త్ర విహితమైన హవిస్సులను వేస్తూ శాస్త్రోక్త మంత్రాల ద్వారా అందిస్తే అగ్ని అంతర్గత నారాయణుని పూజించినట్టు. ఎక్కడో హోమం జరుగుతుంది, అక్కడ స్వామి ఉన్నట్టు లెక్కండి. మనమే హోమం చేయించాల్సిన పని లేదు, మనం అక్కడ కూర్చొని పరమాత్ముని ప్రార్థిస్తే చాలన్నమాట. అంటే యజమాని చేయించే యజమాని వేరే ఉంటాడు, అని ఎవరో చేస్తున్నారులే అయిపోయేలే అట్లా కాదన్నమాట. మనము అక్కడ స్వామి ఉన్నట్టు భావించి ఆరాధించాం. ఇది అగ్ని గురించి. అగ్ని అంతర్గత నారాయణుని ఆరాధించేది అంటే హోమము ద్వారా శాస్త్రోక్త ఏమైతే శాస్త్రం చెప్పిందో అవే వేయాలి హవిస్సు, ఇంకేమేమో వేయకూడదు. బ్రహ్మచారులు కూడా అగ్నికార్యం చేస్తారు, గృహస్థులు వైశ్వదేవం అని చేస్తారు. ఇవి కాక విశేష సందర్భాలలో ఇంకా ఎన్నో చేస్తుంటాం, హోమాలు అన్ని కూడా మంత్రము ద్వారా హవిస్సు అర్పించడం ద్వారా అగ్ని అంతర్గత నారాయణ్ణి ఆరాధించడం. ఒక్కొక్కటి తేడా చూడండి ఎలా ఉంది. మూడోది బ్రాహ్మణుడు అండి. ఆతిథ్యేనతు విప్రాగ్రయాన్ని చెప్తారు. అంటే ఇంకొక భగవంతుని ప్రతిమ అంటే బ్రాహ్మణుడు, సదాచార సంపన్నుడైన బ్రాహ్మణుడు ఆ పరమాత్ముని ఆరాధించే మరి ఒక ప్రతిమ అని కృష్ణ పరమాత్మ స్వయంగా చెప్తున్నాడండి. అతను ఎట్లా ఉంటాడు అంటే బ్రహ్మజ్ఞానం సంపాదించే ప్రయత్నంలో ఉంటాడటండి బ్రాహ్మణుడు. అట్లాంటి వాడు మన ఇంటికి వచ్చినాడు అంటే అతనిలో పరమాత్ముని చూడాలట, గౌరవంతో ఆదరించాలి. అనిషిద్ధమైన ఆహారము అంటారు, అంటే వాళ్ళు తినము అన్నారు అనుకోండి, వారు ఏమి తింటారో అలాంటిది మనము ఇవ్వాలి. వారికి యథాశక్తి ప్రేమగా ఆదర సత్కారాలు చేయాలి. ఒట్టి చేతులతో పంపించకూడదు అతిథి. మనం ఒక మంచి ఆసనం ఇచ్చి కూర్చోబెట్టి మంచి మాట మాట్లాడి
వాళ్ళు ఏది తింటారో వాళ్ళ ఆచార వ్యవహారాల ప్రకారం ఆదరించాలి. ఏం చెప్తుంది వేదం ఒక మాట అంటే, ఎవరైనా మన ఇంటికి అట్లాంటి అతిథి వస్తే అతన్ని సత్కరించాలట. మనం సత్కరించలేదనుకోండి అతను ఊరికే వెళ్ళడటండి, మన పుణ్యాన్ని తీసుకొని వెళ్ళిపోతాడట. అంటే మనకు మంచి విషయాలు నేర్పడానికి వేదం ఎంత బాగా ఎంత విషయాన్ని చెప్తోంది స్పష్టంగా అంటే, మనం అతన్ని యథాశక్తి సత్కరించాలి, ప్రేమతో శ్రద్ధాభక్తితో ఆతిథ్యం ఇవ్వాలట. ఎందుకు? అతనిలో ఉన్నాడు పరమాత్మ. మనం భాగవతంలో తెలుసుకున్నాం కాబట్టి అతన్ని ఆ రకంగా ఆరాధించాలని చెయ్యాలి. చేయకపోయినా నష్టమేం లేదు. అతను ఏం చేస్తాడంటే ఉట్టి చేతులతో పోడటండి, మన పుణ్యాన్ని తీసుకొని వెళ్ళిపోతాడట. కాబట్టి ఆతిథ్యేనతు విప్రాగ్రే, ఆ పరమాత్మన ఆ బ్రాహ్మణుడిలో ఉన్న పరమాత్మని ఈ రకంగా ఆరాధించాలి. ఇంకొకటి ఆవండి. అది ఎట్లా? ఇంటి ముందు గోవుల ఏమంటారు, గోశాల అంటారు, ఇంటి ముందు గోవుని కట్టేసి ఉంటాం కదా మనం, ఒక కొట్టం లాగా అలా వేసి, అక్కడ ఆ గోస్థానం చాలా విశేషమైందట. ఆ గోవు భగవంతుని ఆరాధనలో ఇంకొక గొప్ప ప్రతిమ అనమాట. అంటే దైవీ శక్తితో ఉండే అట్లాంటిది, తన మలమూత్రాలతో లోకాన్ని పవిత్రం చేసేది అట్లాంటిది. ఇంతకు మునుపు అంటే మనం భాగవతం నారాయణీయం అన్నా భాగవతమే. భాగవతంలో ఎంటర్ అయినాక గోవుకి ఇచ్చే స్థానం వేరే కావాలి మన జీవితంలో, అంతకుముందు వేరే. ఇప్పుడు మనము కనిపిస్తే దానికి సేవ చేయకుండా వెళ్ళకూడదు అనమాట. ఏదో ఒకటి దానికి మంచిగా ఇవ్వాలి. దాని ఒంటిని నిమిరాలటండి, నిమిరితే దానికి చాలా ఇష్టమట. అంటే మేత వేయాలట, దాని ఒళ్ళు నిమరాలట, అంటే దానికి హితకరంగా అట్లా మనము చెయ్యాలట. ఇది గోవును ఆరాధించే క్రమము అని చెప్తున్నారు. ఎందుకు అంటే వేస్ట్ తిని ఎంతో విలువైనది ఇస్తుందంట ఆ రకం. దీనికి ఏం చెప్తారంటే, దిలీప చక్రవర్తి గురించి ఒక మాట వస్తుందండి. ఆ దిలీపుడు ఏం చేస్తాడంటే సంతాన ప్రాప్తి కోసము వశిష్ఠుల వారి దగ్గర ఉన్న నందిని అనే గోవు సేవ చేసినాడు అని వస్తుందండి రామాయణంలో. ఎట్లా చేసినాడట అంటే ఆశ్చర్యం వేస్తుందండి. అంత చక్రవర్తి ఇంత సేవ చేసినాడా? ఆయన భార్య సులక్షణాదేవి అని, ఆమె ప్రతిరోజు ఆ గో పూజ చేసేదట. భార్యాభర్తలు ఇద్దరు చేసేవారు. చేసినాక దాన్ని అడవికి పంపేదట. ఎందుకు? గోవులకు మనం ఇంట్లో కట్టేసి దానికి ఎంత ఆహారం పెట్టినా ఇష్టం ఉండదటండి. ఫ్రీగా వదిలితే వాటికి ఇష్టమట. అంటే వాటికి కోరుకొని ఎక్కడెక్కడ లేత గడ్డి ఉందో దాన్ని తింటుందనమాట. అది దానికి ఇష్టమైన పని. అదే మనం తెచ్చిపెట్టినా అంత ఇష్టపడవట. వీళ్ళకి అవకాశం ఉంది కాబట్టి దాన్ని అలా పంపేవారట. దాని వెంట దిలీప చక్రవర్తి వెళ్ళేవాడట, ఆ గోవు వెంట. స్వచ్ఛందంగా అది ఎక్కడికి వెళ్తే దాని వెంట వెళ్ళేవాడటండి. దానికి ఒక ముక్కుతాడు వేసి పట్టుకుని అలా ఏం చేసేవాడు కాదు. అది ఎక్కడో గడ్డి మేస్తూ నిల్చుకోయింది అనుకోండి, ఆయన నిల్చుకుంటాడటండి. అది కూర్చుంటే కూర్చుంటాడట. అది ఏమైనా తింటే ఆహారం ఇతను తీసుకుంటాడట. అది నీళ్లు తాగితే ఇతను తాగుతాడటండి. అంత బాగా దాన్ని సేవ చేశాడు. అంటే దాని స్వచ్ఛంద తిరుగుదలకు అసలు అడ్డు పెట్టేవాడు కాదట. అంటే అది మేస్తోంది కదా అని ఎక్కడో పోయి దాన్ని రెస్ట్ తీసుకొని ఒక చెట్టు కింద అట్లా ఉండేవాడు కాదట. అంత బాగా దాన్ని సేవ చేసినాడట. అంటే అది తింటేనే తింటాడటండి. ఒకవేళ ఆ రోజు అది ఆహారం తీసుకోలేదు అనుకోండి, తీసుకునేవాడు కాదట. అంత గొప్పగా గో సేవ చేసినాడు అని వస్తుంది. ఈ రకంగా అంటే గోవును పరమాత్మని ప్రతిమగా భావించి ఆరాధించాలి. ఇవన్నీ మనకు సులభమైనవే కదండి, చేయొచ్చు, కష్టమేంటే. మనం కూరగాయలు కొంటూ ఉంటాం, అక్కడెక్కడైనా గోవులు కనిపిస్తాయి. ఇంకొక 10 రూపాయలు పెట్టి ఇంకొక ఆకుకూరను ఇంకోటి ఏదో తీసుకొని దానికి పెట్టచ్చు. మనం 4 అడుగులు వేసి వెనక్కి వచ్చినా మళ్ళీ వెళ్ళి దానికి చెయ్యాలి. ఇంకా విష్ణు భక్తుడు అని చెప్తున్నారు. విష్ణు భక్తుడిలో కూడా పరమాత్మ ఉన్నాడు. ఎవరైనా ఒక విష్ణు భక్తుడు మన ఇంటికి వస్తే మనం కలిస్తే వారిని ఎట్లా ఉండాలి అంటే, అతని జాతి చూడకూడదట. ఏ జాతి వాడైనా అతనిలో విష్ణు భక్తిని చూడాలట, సంతోషపడాలట, అతన్ని సత్కరించాలట. ఎట్లా సత్కరించాలి అంటే భాగవతం చెప్తోంది, అల్లుడిని, ఇంటి అల్లుడికి మనం ఎలా మర్యాదిస్తామో అలా ఇవ్వాలటండి. అంత ఆదరంగా అతన్ని సత్కరించండి అని కృష్ణుడు చెప్తున్నాడు.
ఇది విష్ణు భక్తుల యందు భగవంతుణ్ణి ఆరాధించే క్రమం. ఇంకా హృదయం అంటే ఆకాశం, అంటే హృదయాకాశము అంటారు. అంటే హృదయాకాశంలో భగవంతుని ఆరాధన ఎట్లా చేయాలి? ఆకాశము అన్నాం కదా, అది హృదయాకాశము అని తీసుకుంటే అంటే మన హృదయంలో పరమాత్ముని ధ్యానించాలండి. ఆకాశము అనే ప్రతిమ యందు భగవంతుణ్ణి ఆరాధించే క్రమం అంటే మరి హృదయాకాశంలో ఎట్లా ఆరాధించాలి అంటే మనం ఎన్నో వింటూ ఉంటాం, చదువుతూ ఉంటాం, చూస్తూ ఉంటాం. అందులో అంతా శాస్త్రం ఎట్లా వర్ణించిందో అట్లాంటి భగవద్ రూపాలని చూస్తూ ఉంటాం. అట్లాంటి మన మనసుకు నచ్చిన ఒక రూపాన్ని మనసులో పెట్టుకోవాలండి. కళ్ళు మూసుకొని ధ్యానించాలి. ఆ ధ్యాన విధానం ఏదైతే ఉందో ఫస్ట్ పాదాలు, మళ్ళీ ఒక్కొక్క కపిల గీతలో స్వామి చెప్తాడు ఎలా ధ్యానించాలి అని. తల్లి దేవహూతికి చెప్తాడు చూడండి. కాళ్ళు, మళ్ళీ పాదాలు, మళ్ళీ నాభి, మళ్ళీ హృదయస్థానం, మళ్ళీ కంఠస్థానము, మళ్ళీ స్వామి ముఖారవిందం, ఇట్లా ఒక్కోటి ఇట్లా ధ్యానించుకుంటారు అమ్మ అని చెప్తాడనమాట. ఆ రకంగా ధ్యాన నిష్ట ఏదైతే ఉందో అది హృదయాకాశంలో భగవంతుని ఆరాధించే క్రమం అండి ఇది. ఇంకా వాయువు అని చెప్తున్నారు. వాయువు అంటే అది భగవంతుడి అత్యుత్తమమైన ప్రతిమ. ఎందుకంటే అది లేకపోతే మనకు ఇంకా లేదు, అంటే మన ప్రాణం వెళ్ళిపోతుంది. అంత ముఖ్యం. ఆయన్ని ఎట్లా ధ్యానించాలి, ఎట్లా ఆరాధించాలి అంటే ముఖ్యమైన ప్రాణస్వరూపుడిగా మనం భావించి పూజించాలంటే అతన్ని జీవోత్తముడుగా భావించాలి. మనము కొన్ని చాలా అంటే రీసెంట్ పాస్ట్ లోనే చూసినాం. ఆ వాయుదేవుడు నిర్బంధం మనకి ఎంత కష్టాన్ని కలిగించింది. ఎన్ని లక్షలు ఎన్ని వేలు పెట్టి మనము ఆ గాలిని కొనుక్కోవాల్సి వచ్చింది, ఊపిరి ఆడక. ఆ పరమాత్మని ఆరాధించే క్రమం ఎట్లాగా అంటే ఆయన జీవోత్తముడని భావించి ఆరాధించాలండి అది. ఇంకా జలము అంటే ఇది కూడా మన బతుకు బండికి చాలా అవసరమైనది. ఒక రోజు నీళ్లు రాలేదంటే మన పనులు ఏవి సాగవు. చాలా చాలా ముఖ్యమైనది. ఘనాహారం అంటే అన్నం లాంటివి ఏవి లేకపోయినా పర్వాలేదు, నీళ్లు తాగి మనము కొంచెం ఎక్కువ కాలం జీవించవచ్చు. అంటే అన్నం లేకపోయినా బతకగలము, కానీ నీళ్ళు లేకపోతే ఉండలేము. ఆ నీటి యందు మనల్ని బతికించే ప్రాణశక్తి ఉందండి. అదే దీనికి ఒక మాట వస్తుంది. ఏమని వస్తుందంటే ఆపోమయ ప్రాణ అని వస్తుంది. ఆప అంటే నీళ్ళని, ఆపోమయ ప్రాణ, అది ఉపనిషత్ మాట అండి. ఈ నీటిలో అంత శక్తిని ఎవరు పెట్టినారు అంటే వాయుదేవుడు పెట్టినారు. నీటిలో మన ప్రాణాలని నిలిపే శక్తి ఎవరు పెట్టినారు అంటే వాయుదేవుడు పెట్టినాడు. అంటే విశేష సన్నిధానంతో ఉంటూ మనల్ని బతికిస్తూ ఉంటారన్నమాట. మళ్ళీ ఎట్లా ఆరాధించాలి నీటిని అంటే ఆ నీటిని అంటే పరమాత్మ సృష్టించిన నీటిని మన రెండు చేతులతో ఇలా తీసుకొని ఆయనకు అర్ఘ్య ప్రదానం చేయాలి. అంటే ఆయన ఇచ్చిన నీటినే ఆయనకే తిరిగి అర్ఘ్య ప్రదానం చేస్తాం. అట్లా పరమాత్మని నీటి యందు ఆరాధించాలి. ఆ నీటిలో గంధము పుష్పము వేసి పరమాత్మని సన్నిధి ఇక్కడ ఉంది అని భావించి పూజించడమే ఆరాధన. ఇప్పుడు షోడశోపచార పూజ చేస్తాము. ఏదైనా వ్రతాలప్పుడు గమనించుకోండి, పంతులు వారు చెప్తూ ఉంటారు, మనం చేస్తూ ఉంటాం. అన్నీ ఉండవు మనతో, కానీ జలంనే అన్నిటికీ ప్రత్యామ్నాయంగా వాడతాము. అంటే ఒక ఉద్దరని నీళ్లతో అన్ని దాంతోనే అయిపోగొట్టేస్తాం. అంటే ఏమీ దొరకకపోతే నీటితోనే పరమాత్మని మనం పూజ చేసేయవచ్చు. దర్ఘ్యం సమర్పయామి, గంధం సమర్పయామి, అక్షతాన్ని సమర్పయామి, అన్నిటికీ ఒక చుక్క నీళ్ళు వదలండి అని చెప్తూ ఉంటాం. అంటే కేవలం నీటితోనే సంతృప్తి చెందుతాడు పరమాత్మ. ఏమో విశేషమైన అవి ఇవి మనం కొనుక్కొచ్చి కష్టపడి చేయాల్సిన పనులే. భావన చాలా ముఖ్యం. భావగ్రాహి జనార్దన అంటారు. దీనికి నరక వర్ణన అని ఒకటి వస్తుందండి భాగవతంలో. నరకాల గురించి, ఎన్నెన్ని నరకాల గురించి అన్నీ చెప్తారు. ఇంకా పోయే పరీక్షితే భయపడతాడు. ఇన్ని నరకాలు ఉన్నాయి, వీటి నుంచి ఎలా మరి అందరూ తప్పించుకునేది అని అడుగుతాడండి. అక్కడ ఒక ప్రస్తావన వస్తుంది. యముడు అడుగుతాడు అనమాట తన లోకంలో వచ్చిన అందరినీ. కేవలం నీటితో పూజ చేసిన
అనుగ్రహించి తన లోకం ఇచ్చేస్తాడే పరమాత్మ. అట్లాంటి దేవుణ్ణి మీరు పూజించకుండా నా దగ్గరికి ఎందుకు వచ్చినారు అని అడుగుతున్నాడు. అంటే తప్పు చేసినారు మీరు. మీతో మీ శక్తి సామర్థ్యాలు మీ స్థితిగతులతో సంబంధం లేదు. కేవలం నీటితో పూజించిన పరమాత్మ తన లోకాన్నే ఇచ్చేస్తాడు కదా. అంత దయాళువైన పరమాత్మని పూజించకుండా మీరు ఇక్కడికి ఎందుకు వచ్చినారు అని అడుగుతాడు. అట్లా అంటే అంత ముఖ్యమైనది. ఆ నీటిని గంధ పుష్పాలతో పూజించడము, నీటి అందు పరమాత్మకి అదే నీటిని మన 2 చేతుల నిండా తీసుకుని అర్ఘ్యం ఇవ్వడము, ఇది పరమాత్మని ఆరాధించే క్రమం. ఇంకా భూమి అండి. భూమి అంటే భూమి కూడా భగవంతుని ఆరాధించే ఒక ప్రతిమ. ఎట్లాగా అంటే మనము చక్రాబ్జ మండలము అని వేస్తారండి. భద్రక మండలము, చక్రాబ్జ మండలము అని మీరు కొన్ని చోట్ల చూసి ఉంటారు. ముగ్గు రూపంలో వేస్తారు. వేసి అందులో దేవతలను ఆహ్వానిస్తారు. అంటే మనం ఏది చేస్తున్నామో ఆ దేవతను ఆరాధిస్తారు. ఇష్ట మంత్రాలు ఉంటాయి, అంటే ఆ దేవతకు సంబంధించిన మంత్రాలు. వాటికి నమః అనే శబ్దాన్ని జోడిస్తారు. జోడించి గంధము పుష్పము వీటి ద్వారా ఆరాధిస్తారు. అంటే మండలం వేసి ముగ్గుతో అందులో దేవతలను ఆహ్వానించి వాటికి ఇష్ట మంత్రాలు ఉంటాయన్నమాట. అంటే మనం ఏ దేవతను ఆహ్వానించినామో ఆవాహన చేసినామో ఆ మంత్రపూర్వకంగా ఆరాధిస్తాం. అది భూమి యందు పరమాత్మని ఆరాధన. ఇంకా మన శరీరం గురించి చెప్తున్నారండి. భోగేరాత్మనామాత్మని అని. అంటే మన శరీరమే పరమాత్మని ఆరాధించి ఇంకొక ప్రతిమ. ఏమది అంటే భోగ పదార్థాలతో ఆరాధించాలంట. ఇప్పుడు ఇంతవరకు అది చేయి ఇది చేయి ఇది చేయన్నారు. మనం రోజు చేసే భోజనం మనకి ఇష్టం కదా. ఒకరికి స్వీట్ ఇష్టం, ఒకరికి ఇంకోటి ఇష్టం, అది ఇష్టం ఇది ఇష్టం. అంటే ఆ భావనతో ఆహార సేవన చేయాలట. అంటే మన దేహంలో ఉండే పరమాత్మ అంటే ఆత్మ, ఆ పరమాత్మకి ఇది సమర్పిస్తున్నామనే భావనతో తినాలి. మనం ఎక్కడంటే అక్కడ మంచాల మీద కూర్చొని తినడం, టీవీ దగ్గర పోయి ఎక్కడో పెట్టుకొని తినడం, ఒళ్ళో పెట్టుకొని తినడం, ఎవరో తిన్న ప్లేట్లో మళ్ళీ మనం తినడము, అంటే ఇవన్నీ చిన్న చిన్నవి. మనము అంటే మనకు తెలియదు, తెలిస్తే ఎవరు చేయరు. కాబట్టి చిన్నప్పటి నుంచి మనము చేయకూడదు, మన పిల్లలకు కూడా అవి అలవాటు చేయకూడదు. ఎందుకు అంటే లోపల పరమాత్మ ఉన్నాడు, అతనికి అర్పణ చెయ్యాలి అంటే మనం ఇప్పుడు దేవుడింట్లోకి చెప్పులేసుకుని వెళ్తామంటే వెళ్ళం. దేవుడింట్లో మనం ఎంగిలి పదార్థం పెడతామా పెట్టం, చేయకూడదు అంటాం, తాకకూడదు అంటాం. అది తెలుసు కానీ మనకు ఇంకా లోపల ఇన్నర్గా ఉన్న అర్థం తెలియదు అనమాట. చిన్న చిన్నవి, చాలా చిన్నవి మనం పాటించగలిగినవి. తెలిస్తే ఎవరు చేయరు, తెలుసుకోవాలి. ఇప్పుడు భోజన పదార్థాలతో లోపల పరమాత్మని తృప్తిపరచాలి. ఇప్పుడు వస్త్రం ధరిస్తూ గబుక్కని వేసుకునే బదులు దానికి కొంచెం పసుపు పూయాలండి. చిన్నగా అలా పూసి కొత్త వస్త్రాన్ని లోపల ఉన్న పరమాత్మకు సమర్పిస్తున్నామనే భావనతో వస్త్రధారణ చేయాలి. ఒకప్పుడు ఇలా చేసేవారు. అప్పుడు ఇయర్కి 2 సార్లు కొనేవాళ్ళు బట్టలు కాబట్టి వేసుకుంటారు, అట్లా అంతా పాటించేవారు. ఇప్పుడు ఎప్పుడూ కొంటూ ఉంటాం కాబట్టి మనకు దాని విలువ తెలియదు అన్నమాట. ఎప్పుడూ కొంటూ ఉంటాం, ఎప్పుడూ టైలర్ చుట్టూ తిరుగుతూ ఉంటాం. అంటే మనం దాన్ని మర్చిపోతున్నాం, దాని వెనక ఉన్న ఆ సమర్పణ భావాన్ని. అట్లా అంటే భోజనం అంటే కేవలం ఏదో ఆకలికి కడుపు నింపుకొని ధన పెద్ద పెద్ద ముద్దలతో లోపల వేసేస్తుంది, అట్లా కాదు. తినిపిస్తున్నాం కదా పరమాత్మకు లోపల. ఆ భావం వచ్చేసిందంటే మనం ఏం తింటున్నా కూడా మన నడవడిక మారిపోతుంది. మొదటి ముద్దను కళ్ళకద్దుకొని తినడం, శుభ్రమైన చోట కూర్చోవడం, 1 నిమిషం ధ్యానించి తినడం, లోపల ఉన్న పరమాత్మకు పెడుతున్నామని తినడం. అట్లా అంటే అప్పుడు మనం తినే పదార్థంలో రుచి పెరుగుతుంది. ఏదంటే అది తినమండి. ఈ రకం ఎప్పుడు తిన్నా, ఒక్కసారే కాదు ఎప్పుడు తిన్నా ఈ భావన ఉండాలి. ఇది ఎట్లాంటిది అంటే లోపల ఉన్న పరమాత్మని ఆరాధించే క్రమం. మనం ఏం చేస్తున్నా, స్నానం చేస్తున్నా కూడా లోపల ఉన్న పరమాత్మని స్నానం చేయిస్తున్నాం అనే భావనతో చేయాలి. అలంకారం చేసుకుంటాం, అది కూడా అలాగే చేయాలి. అన్ని అట్లా అంటే లోపల ఉన్నాడు ఆయనకు మనం ఇవన్నీ చేస్తున్నాం అనే భావనతో వస్త్రధారణ, భోజనము, అలంకారము, స్నానము ఏమి చేసినా అట్లా చేయాలి. ఇది
మన శరీరంలో ఉండే పరమాత్మని ఆరాధించే క్రమం. ఇంకా క్షేత్రజ్ఞం సర్వభూతేషు అంటే అన్ని చోట్ల ఉన్నాడు పరమాత్మ అని చెప్తున్నాం కదా. అన్ని ప్రాణంలో ఉన్నాడండి అతను. నిర్దోషుడై ఉన్నాడు, ఏక ప్రకారంగా ఉన్నాడు. అట్లా అన్ని ప్రాణులలో పరమాత్మ ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు? క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వభూతేషు అని చెప్తారు చూడండి. అట్లా అంటే ఉన్నాడు అనే భావనని బాగా దృఢపరుచుకొని ఎవరిని అగౌరవపరచకుండా ఆదరంగా గౌరవంగా చూడాలి. అదే అన్ని ప్రాణుల్లో ఉన్న ఆ క్షేత్రజ్ఞ నామక పరమాత్మని ఆరాధన. ఇప్పుడు అన్ని చోట్ల ఉన్నాడు. సూర్యుడి నుంచి ఇప్పటి వరకు చెప్పుకున్నాం 11 విషయాలు. అన్ని ప్రతిమల్లో కూడా పరమాత్మని ఎట్లా చూడాలట? చతుర్భుజ రూపుడుగా ఉన్నాడని భావించాలంట. ఉన్నాడంటే ఒకే ఉన్నాడనే మాట కాదు. శంఖ చక్ర గదా పద్మ శోభితుడైన పరమాత్మని ఒక రూపాన్ని మనసులో ఫిక్స్ చేసేసుకో. అలాంటి రూపము మనం ఎక్కడెక్కడ చూడాలంటే, ఇప్పుడు సూర్యుల్లో చూడాలంటే అలాంటి మూర్తిని చూడాలి, బ్రాహ్మణంలో చూడాలంటే అలా చూడాలి, నీటి అందు చూడాలంటే అలా చూడాలి. ఎక్కడైనా మనము అలాంటి పరమాత్మ ఎట్లాగా చతుర్భుజ రూపంలో శంఖ చక్ర గదా పద్మ శోభితుడుగా సౌమ్యంగా ఉండే పరమాత్మని ధ్యానించి చింతించి ఆరాధించాలంట. ఇది భగవంతుని ఆరాధించే క్రమము అని చెప్తున్నారు. ఇప్పుడు మనము 91, 92, 93 ఇవన్నీ చెప్పుకుంటూ వస్తాము. విడివిడిగా అక్కడోటి ఇక్కడోటి చెప్తారు. కానీ మొత్తానికి మనము ఆరాధించే పాయింట్స్ ఇవ్వండి. ఇది తెలిసినప్పుడు మనకు ఆ మిగిలిన శ్లోకాలు దాని అర్థం పట్టుకోవడం సులభమైంది. ఇది పరమాత్మని ఆరాధించే వివిధ స్థానాలు, 11 స్థానాలు కృష్ణ పరమాత్మ చెప్పాడు. ఇంకా ఏం చెప్తున్నారు అంటే, మనం ఈ 9 మంది కవులు గురించి చెప్పుకున్నాం. అంటే వాళ్ళు విదేహరాజునికి ఇవన్నీ బోధ చేస్తున్నారు అని వాళ్ళు చెప్పడం కూడా ఇదేనండి. అంటే ఎట్లా ఆరాధించాలి, ఈ చాతుర్వర్ణ్యాలు ఎలా వచ్చినాయి, ఎట్లా ఆరాధించాలి, ఆయన పట్ల ఎట్లా విశ్వాసం పెట్టుకోవాలి, మనము మన ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండాలి, ఇట్లాంటి విషయాలే చెప్తూ ఉన్నారు. అంటే ఎప్పుడు మనము సుఖం అంటే కష్టపడకుండా మనం ఈజీగా డబ్బు సంపాదన అనే దానిలో ఉంటాం. అట్లా ఉండకూడదు. దాన్ని ధనాన్ని ఆర్జించి దానిలో కొంచెం దానానికి వినియోగించాలి అని చెప్తున్నారు. భాగవత ధర్మాల గురించి చెప్తున్నారు. ఇవన్నీ ఆ 9 మంది ఋషులు చెప్పారు. అంటే ఆయన గురించి వివరించి చెప్పండి వాళ్ళు అని ఆ విదేహరాజు అడిగినప్పుడు చెప్తారనమాట. అంటే ఆయన ఎట్లా ఉన్నాడు అంటే అందరి జీవరాశుల్లో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, అన్ని అవస్థలలో ఉన్నాడు, జాగ్రత్త స్వప్న సుషుప్తి ఇట్లా అన్నిట్లో ఉన్నాడు అని వాళ్ళ గురించి చెప్తారు. ఎట్లా ఉన్నాడు అతను అంటే ఎవరు చెప్పలేరు. ఎవరికి వాళ్ళ ఎక్స్పీరియన్స్ కావాల్సిందే కానీ చెప్పలేరు. ప్రత్యక్ష ప్రమాణాలు ఏమీ లేవు అని చెప్తున్నారు. అంటే కనిపిస్తుంది ఏదో ఒకటి, ఇంద్రియము అబ్బా అనుకుని అంత గొప్పగా ఉంటుంది. అదేనా పరమాత్మ అంటే కాదు, అంతకన్నా ఇంకా ఎక్కువ. పోనీ ఇంకా ఏదైనా చెప్పి దానిలాగన్నా అంటే కాదు, ఇంకా వేరే. అంటే దేనికి ఇది ఇలాగే అని చెప్పేకి కుదరనంతటిది బ్రహ్మతత్వం అని చెప్తున్నారు. అంటే సర్వవ్యాపకమైనది అది, అది ఎవరికి వాళ్ళు అనుభవించాలి. అన్ని ఆయన నుంచి పుట్టిన ఈ కర్మ ఇవన్నీ కూడా మనం సత్కర్మలు చేస్తూ అతన్ని పొందవచ్చు. ఈ భజన విధి అంటే అన్నిటికన్నా సులభమైన మార్గం ఏమి అంటే సత్సంగము. అందులో ఆ పరమాత్మని కీర్తించే ఈ విధానాల వల్ల ఏమి తెలియకపోయినా కూడా అతన్ని మనము చేరుకోవచ్చు అని చెప్తున్నారు. ఈ కృతయుగంలో ఎట్లా ఉన్నాడు, ద్వాపరంలో ఎట్లా ఉన్నాడు, ఇప్పుడు ఎట్లా ఉన్నాడు అని చెప్తున్నారండి. ఆ కృతయుగంలో తెల్లని వర్ణంతో ఉంటాడు, చతుర్బాహుడై ఉంటాడు, జడలు ధరించి ఉంటాడు పరమాత్మ. జడలు అంటే జుట్టు, నార వస్త్రాలు ధరించి ఉంటాడు. కృష్ణాజనము, యజ్ఞోపవీతము, అక్షమాల, దండము, కమండలము ఇట్లా ఆ వేషం ధారణలో ఉంటాడండి. ఆ యుగంలో మనుషులు కూడా ఎట్లా ఉంటారంటే అసలు ఒకరి పట్ల ఒకరికి వైరం ఉండదట. ఎప్పుడు కృతయుగంలో చాలా శాంత స్వభావులే ఉంటారు, అందరి పట్ల ప్రేమ కలిగి ఉంటారు, సమదర్శులే ఉంటారు, వాళ్ళు పరమాత్మని ఆరాధిస్తారు. అప్పుడు కూడా వేరే వేరే పేర్లు చెప్తారండి. ఒక్కొక్క యుగంలో పరమాత్మని ఆరాధించే వేరే పేర్లు అనమాట. యోగేశ్వరుడు అంటారు, అమరుడు అంటారు, వైకుంఠుడు అంటారు. అట్లా
మళ్ళీ త్రేతాయుగం వచ్చేటప్పటికి పరమాత్మ ఎట్లా ఉంటాడంటే చతుర్బాహుడై సువర్ణ వర్ణ కేశాలతో ఉంటాడు. యజ్ఞమూర్తి అయి ఉంటాడంట, అంటే వేద శరీరుడై ఉంటాడు. అప్పుడు అతన్ని కృష్ణిగర్భుడు అనే పేరుతో ఆరాధిస్తాం. కృష్ణిగర్భుడు అనేది ఎక్కడొచ్చింది చెప్పండి? దేవకి వసుదేవుల యొక్క అంతకు మునుపు జన్మలలో ఆ పేరుతో వచ్చిన అప్పుడు కృష్ణిగర్భుడే ఉన్నారు. ఎస్, కరెక్ట్. అతన్ని వాళ్ళు ఎట్లా ఆరాధించేవారు? ఏం పేర్లతో అంటే జనార్దన, వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న ఇట్లాంటి రూపాలతో ఆరాధించారు. ఇంకా కలియుగం వచ్చేటప్పటికి ఎట్లా ఉంటాడు అంటే ఇంద్రనీల వర్ణుడై ఉంటాడు, కృష్ణనాముడై ఉంటాడు, ద్విబాహువై దివ్యాయుధుడై ఉంటాడు. ఈ యుగంలో భక్తులు అతన్ని హరి అని, రామ అని, నృసింహ అని, పద్మనాభ అని ఇట్లాంటి పేర్లతో ఆరాధిస్తారు, స్తుతిస్తూ ఉంటారు. కేవలం భగవన్నామ సంకీర్తనంతోనే మనిషి మోక్షాన్ని పొందుతాడు కలియుగంలో. వేరే యుగాలలో జన్మించి ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ కలియుగంలో మళ్ళీ జన్మించి నామ సంకీర్తన ద్వారా మళ్ళీ మోక్ష పదాన్ని పొందాలని ఇష్టపడుతూ ఉంటారట. మనకి ఇక్కడ ఎన్నో పుణ్య నదులు ఉన్నాయి, వాటిల్లో సేవ అదే స్నానాధికాలు చేయవచ్చు. ఎంతో మంది సంత్ అంటే మహాత్ములు ఉన్నారు, వాళ్ళ సేవ చేయొచ్చు. తర్వాత శాస్త్రాధ్యయనం అంటే మనకు చేతనైనంత యథాశక్తి చేయవచ్చు. దానాది పుణ్యకర్మలు చేయవచ్చు. హరికథ శ్రవణం చేయొచ్చు. ఇన్ని రకాలుగా మనం పరమాత్మని ధ్యానించి ఆయన తత్వాన్ని తెలుసుకునే అవకాశం ఉంది. అంటే విష్ణు ధ్యానంలో పరమపదాన్ని పొందడానికి ఇన్ని అవకాశాలు మనకున్నాయి. ఇవన్నీ వాళ్ళు బోధించినారు, ఈ రకంగా చెయ్యాలి మీరు. అది దీని యొక్క జిష్టం. టైం ఎక్కువ అవుతుంది, ఒకసారి చదివిస్తాను.